సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. మనం ఎక్కువగా వినే మాట ఏంటంటే, మొదటి నుంచి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, భక్తి చేయాలి, భక్తి కలిగిన వాళ్ళగా ఉండాలి అని మొదటి నుంచి మనం వింటూ ఉంటాం. ఏదన్నా వివాహం చేయాలంటే అబ్బాయి భక్తి కలిగినోడేనా, అమ్మాయి భక్తి కలిగిన అమ్మాయినా, వాళ్ళ అమ్మ నాన్న భక్తి కలిగిన వాళ్ళేనా? ఎందుకు భక్తి ఉండాలి? భక్తి లేకపోతే ఏమవుతుంది? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుదామండి. సామెతల గ్రంథం 13:9లో నీతిమంతుల వెలుగు తేజరిల్లును. ఈ మాట వినండి. భక్తి లేకపోతే ఏమైందంటే భక్తిహీనుల దీపము ఆరిపోవును. అర్థమైంది ఇప్పుడమ్మా? ఎందుకు బైబిల్ అయినా, సేవకులైనా, వయసులో పెద్దోళ్ళైనా, భక్తి చేసేవాళ్ళు అరే భక్తిగా ఉండరా, భక్తిమంతుడుగా భక్తితో ఉండని ఎందుకంటారంటే, భక్తి లేకపోతే భక్తిహీనుల దీపం ఏమైపోద్దంటే ఆరిపోద్దంట. ఇప్పటికీ చాలామంది దీపాలు ఏమైనాయో తెలుసా మీకు? ఆరిపోయినాయి. నిన్న 2 రోజుల క్రితం సౌదీ అరేబియా యువరాజు ఉన్నాడు. ఆ యువరాజు లండన్ వెళ్ళాడు. వెళ్ళిన అబ్బాయి మంచి రాజు గనక పెద్ద హోటల్లో దిగాడు. అయితే 2వ రోజు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకయ్యా? సౌదీ అరేబియా యువరాజు అంటే కోట్లు బంగారం, పెట్రోల్ గనులు అన్నీ ఉన్నాయి. ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు ఆరిపోయాడు అని అంటే, ఆ అబ్బాయికి ఒంట్లో ఏదో రోగం ఉందంట, అది ఎప్పటికీ తగ్గట్లేదంట. దాని మూలాన బాధ, విరక్తి పుట్టిందంట. వాళ్ళ నాన్నగారికి నేను లండన్ వెళ్ళి వస్తాను, ఇంగ్లాండ్ దేశం అని అంటే, సరే వెళ్ళరా అన్నాడట. అక్కడికి వెళ్ళి ఆ దీపం ఏమైపోయింది? ఏం ప్రయోజనం? కోట్లుండి, బంగాళాలుండి, బంగారు బావులుండి, పెట్రోల్ బావులుండి, యువరాజు మళ్ళీ. కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదో తెలుసా? భక్తి లేదు అనండి. ఏమి లేదు? భక్తి లేదు. అందుకే భక్తి లేకపోతే ఏం జరిగిద్ది? ఎందుకు భక్తి కలిగి ఉండాలి? భక్తిహీనుల దీపము ఆరిపోద్దండి. ఈ దినాన, ఈ రాత్రి మనం వినబోయే సంగతి ఏంటంటే, ఎవరి దీపాలు ఆరిపోతాయి? 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. లేదా ఆరిపోవుచున్న 5 దీపాలు. నేను దీనికి ముందు ఒక 10-15 రోజుల క్రితం చీరాల వెళ్ళినప్పుడు వెలుగుచున్న 5 దీపాలనే వాక్యం చెప్పే, యూట్యూబ్లో ఉందో చూడండి.
చూసారా అమ్మ ఎవరైనా? ఇప్పటిగా ఆ వాక్యం ఒక 2000 మంది చూసినట్టున్నారు. అంటే నేను చర్చిలో ఇదివరకు ఇక్కడ చెప్పి బయట చెప్పేవాడిని, కానీ ఇప్పుడు అది మార్చేశా. కనుక వెలుగుచున్న 5 దీపాలు ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్లో మీరు వినండి. అయితే ఆరిపోవచ్చున్న 5 దీపాలు ఈ రాత్రి మనం విందాం. ఎందుకండి భక్తి చేయాలి, ఎందుకు భక్తితో ఉండాలి, ఎందుకు భక్తితో కొనసాగాలంటే భక్తి లేకపోతే భక్తిహీనుల దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనంలో ఇదే మాట రాయబడి ఉంటుంది. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. వింటున్నారా? ఒక సామెతల గ్రంథంలోనే మన మూలవాక్యం 13:9 భక్తిహీనుల దీపము ఆరిపోవును. అదే సామెతల గ్రంథం 24:20లో కూడా భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను అన్ని వివరించలేను. మనకున్న సమయంలో ఆ 20 నిమిషాల్లో 5 విషయాలు జ్ఞాపకం చేద్దాం. ప్రమాదకరమైన హెచ్చరిక బోర్డులు ఉంటాయి, సంతోషకరమైన బోర్డులు కూడా ఉంటాయి. ఇటెళ్తే చక్కగా దారి ఉంది అని ఉంటుంది, ఇటెళ్తే దారి మూయివేయబడిందని హైవేల మీద రోడ్ల మీద బోర్డులు పెడతారు. అలాగే దీపాలు వెలగాలంటే ఏం చేయాలో అది చేయాలి, దీపాలు ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అది కూడా చెయ్యాలి. దేవుడు మన దీపమును వెలిగించువాడు. ఆమెన్. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే. దీపాలు ఆరిపోకూడదండి. హిజ్కియాతో యెషయా ప్రవక్త అంటాడు, నీవు చనిపోబోతున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడో తెలుసా? దీపము ఆరిపోక మునిపే నీ ఇల్లు చక్కబెట్టుకో. అందుకే పెద్దోళ్ళు చెప్పే మాట ఏంటంటే, వెళ్తురుండంగానే ఏడకి చేరుకోవాలంట, ఇంటికి చేరుకోవాలమ్మా. వెళ్తురు లేకపోతే చీకటి అయిపోద్ది, అడ్రస్ ఎటు వెళ్ళిపోతాం దారి తెలియదు. పొద్దుగోక ముందే ఎక్కడికి వచ్చేయాలి? ఇంటికి వచ్చేయాలి. కనుక భక్తిహీనుల దీపము ఆరిపోద్ది. ఇంకెవరి దీపాలు ఆరిపోతాయి? 5 విషయాలు మనం లోతుగా వినలేకపోయినా జస్ట్ నేను పేర్లు చెప్తాను, రెఫరెన్స్లు ఇస్తాను. మనకి చెడు అంతగా వద్దులేండి, మంచి ఎంత తిన్నా పర్లా. ఆమెన్. అలాగని చెడు కూడా, ప్రమాదం కూడా మైండ్లో ఉండాలి. ఎందుకంటే అటు వెళ్ళకూడదు అనండి, ఎటు అటు వెళ్ళకూడదు. నెంబర్ 1, ఎవరి దీపాలు ఆరిపోతాయి అంటే మనం వినాలనుకున్న 5 విషయాల్లో మొదటి విషయం మత్తయి సువార్తలోనికి వస్తారు రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ద బుక్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 25:8. మత్తయి సువార్త 25:8లో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు అంటే మా దీపములు ఆరిపోవచ్చున్నవి. అయ్యో ఎంత విచారం అండి. తర్వాత మాట ఉంటుంది, గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. మనం వినాలనుకున్న 5 విషయాల్లో ఎవరి దీపాలు ఆరిపోతున్నాయి అని అంటే, నెంబర్ 1, బుద్ధి లేని వారి దీపము ఆరిపోవును అనండి. ఎవరి దీపం? ఇక్కడ అదే రాయబడింది. మనందరికీ పరిచయమే. పెళ్ళికి వెళ్ళారు చాలామంది, వాళ్ళల్లో 10 మంది కన్యకలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతలు ఏంటంటే పెళ్లి కుమారుని ఏం చేయాలి? ఆహ్వానించాలి. అయితే బుద్ధి కలిగిన కన్యకలేమో దీపాలు ఆరిపోకుండా చక్కగా చూసుకున్నారు, కానీ బుద్ధి లేని కన్యకల దివిటీల దీపాలు వాళ్ళే నోరు తెరిచి అంటున్నారు, బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవని నోరు తెరిచి వాళ్ళే చెప్తున్నారండి. ఇది నన్ను ఆరిపోయే వాళ్ళగా ఉన్నావా, వెలుగుచూ ఉన్నవారిగా ఉన్నావా? నీళ్లు కాచేటప్పుడు
పిల్లకేమో ఏం వెలిగించడం చేత కాదు, పొయ్యి వెలిగించడం. తల్లి అంటది, ఆరిపోయే లోపే ఏం పెట్టి ఊదమ్మాయి, పొలాలు పెట్టి ఊదో. ఏం ఆరిపోకూడదు, పొయ్యి ఆరిపోకూడదు. జీవితంలో కూడా మనం ఆరిపోయే వాళ్ళంగా ఉండటం దేవుని చిత్తం కాదు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేనోళ్ళు అని ఎక్కడ తేడా వచ్చిందంటే ఒక్కటే, వాళ్ళ దీపాలేమో వెలుగుతున్నాయి, వీళ్ళ దీపాలేమో ఆరిపోతున్నాయి. కనుక 10 మంది కన్నికలే, కానీ డివిజన్స్ ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు వెలుగుతున్నారు, వీళ్ళేమో ఆరిపోతున్నారు. ఆరిపోవటానికి కారణం ఏంటంటే క్లియర్గా రాయబడి ఉంది, ఏమి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు. కనుక బుద్ధితో మనం దేవుణ్ణి వెంబడించాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, సామెతల గ్రంథం 2:11 బైబిల్ చెప్తుంది, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఆమెనంటే బిగ్గరగా. మనల్ని ఎవరు కాపాడతారండి? మనకేం గన్నుల మీద లేకపోయినా పర్లా, డబ్బున్న వాళ్ళు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు పెట్టుకున్నట్టు ఇంత లాభంలో పెట్టుకోపోయినా పర్లా. కానీ బైబిల్ చెప్తుంది, నిన్ను ఎవరు కాపాడతారంటే బుద్ధి నిన్ను కాపాడుతుందంట, క్లియర్గా రాస్తుందండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, సామెతలు 4:5, జ్ఞానము సంపాదించుకొనము, తర్వాత బుద్ధి సంపాదించుకొనము. చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టండి. ఏం సంపాదించుకోవాలంట? సామెతలు 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో తల్లి కుమారుడికి ఏం చెప్తుందో తెలుసా? సామెతలు 5 మొదటి 2 వచనం, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు ఏం కలిగి, అందరు చెప్పండి, ఏం కలిగి? బుద్ధి కలిగి ఉండాలండి. కనుక ఎవరి దీపాలు ఆరిపోతున్నాయి? లేదు, ఆరిపోవచ్చున్న 5 దీపాల్లో మొదటి దీపం ఏంటంటే బుద్ధి లేని వారి దీపములో ఆరిపోతాయి. గనక మనం ఎప్పుడు బుద్ధి దేవుని దగ్గర ఉంది, అది మనం సంపాదించుకుందాం. ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యం చదువుతూ ఉంటే మనకేం వస్తూ ఉంటుందండి? బుద్ధి. ఆ బుద్ధి కలిగి ఉన్న వాళ్ళ దీపాలు ఆరిపోవు, నిత్యము ఏమవుతాయి? వెలుగుతూ ఉంటాయి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరి దీపాలు ఆరిపోతున్నాయి? యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదామండి. 21:17, భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. అంటే దాని అర్థం ఏంటండి? భక్తి శూన్యుల దీపము అసలుకి ఎలుగుడు అసాధ్యం, ఇక ఆరిపోద్ది వాళ్ళది. రెండవదిగా ఎవరి దీపాలు ఆరిపోతున్నాయి అంటే భక్తి శూన్యులు అనండి. ఎవరండి? భక్తిహీనులు వేరు, భక్తి శూన్యులు వేరు. ఏంటండి రెండిటికి అర్థం అంటారా? అసలు భక్తి లేని వాళ్ళకి ఏమీ ఉండదు అనుకో. భక్తి శూన్యులు అంటే అర్థం ఏంటంటే పైకేం భక్తి ఉన్నట్టు నటిస్తారంట, లోపల మాత్రం ఏమి ఉండనే. దీన్ని భక్తి శూన్యత. మనకి ఇంకా అర్థమయ్యేటట్టు భాషలో చెప్పాలంటే పైనేమో పటారం, లోపలేమో ఏంటమ్మది? లొటారమా? పైనేమో పటారం, లోపలేమో లొటారం. దీన్నే పైకి మాత్రం ఎంత భక్తి కలిగిన వాళ్ళలాగా మాట్లాడటాకుంటాయి, అస్సలు ఎంత ఉంటుందో, కానీ లోపల మాత్రం శూన్యం, అంతా ఏముండదండి. ఎవరో ఒక ఆయన అన్నాడు, పంచి కొనటానికి వెళ్తే కొట్టోళ్ళు చూపిస్తుంటే ఎతికి అన్నాడంట, అంచు డాబే కానీ పంచు డాబు లేదురా అబ్బాయి, ఇది నా కొద్ది పక్కన పెట్టా అన్నాడంట. అంచే బాగుంది కానీ పంచ బాగాలేదంట. ఇది నాన్న పైకి మాత్రం భక్తి కలిగిన మాటలు, భక్తి కలిగిన చూపులు, భక్తి కలిగిన యాషాలు బాగానే ఉన్నాయి కానీ దేవుడు అంట, అందుకే ఊరకనే రాయబడ్డ, దేవుడు పై రూపాన్ని కాదు చూసేది, ఎక్కడ అది పైకి ఎంత భక్తిగా ఉంటాం కాదు, లోపల ఎతుకుతాడంట దేవుడు. లోపల ఉందా అసలుకి ఇది? లోపల ఉందా ఇది అసలుకి ఇది?
భక్తి శూన్యుల దీపం అంట ఏమైపోద్దండి? ఆరిపోద్ది. వారి మీదకి ఆపద వస్తుంది. కనుక మన జీవితంలో భక్తి శూన్యత ఉందేమో ఒకసారి మనం వెతుక్కుందాం. భక్తి శూన్యత ఉందేమో వెతుక్కుంటే మన దీపాలు ఆరిపో. నెంబర్ 3, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరి దీపములు ఆరిపోవచ్చున్నవి అంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము మామూలు చీకట్లో కాదు, కారు చీకట్లో ఆరిపోవును. అయ్యి బాబు, అదేంటండి? ఏమైనా పాపం చేస్తే ఆరిపోవాలి, శాపం చేస్తే ఆరిపోవాలి, పొరుగు వాడిని దోచుకుంటే ఆరిపోవాలి, తప్పుడు పని చేస్తే ఆరిపోవాలి, ఎవరినన్నా మర్డర్ చేస్తే ఆరిపోవాలి, కానీ ఆటికి ఆరిపోతాయి. కానీ బైబిల్ చెప్తున్న మూడో సంగతి ఏంటంటే తల్లిదండ్రులను దూషించు వారి దీపము ఆరిపోద్ది. అందుకే తల్లి తండ్రిని చంపేయండి, సన్మానించమంటే రోజుకు ఒక శాలువా తీసుకొచ్చి, రోజుకు ఒక తెనాలి పూలదండ తీసుకొచ్చి మెళ్ళ వేయమంట కాదు. సన్మానించడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏ బాధ కలగకుండా. దీన్ని నేను వివరించాల్సిన పని లేదండి. నీ భక్తి ఎంత గొప్పదో, నీ బుద్ధి ఎంత గొప్పదో, తల్లిదండ్రులను కూడా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సన్మానించాలండి. వాళ్ళని పొగడాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళకి ఏ బాధ కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ నీకెంత భక్తి ఉన్న తల్లిదండ్రుల్ని సన్మానించడం అంటే తల్లిదండ్రులు చూడకపోతే నీ దీపం ఆరిపోద్ది. సమస్య లేని లేదు అందులో. హెచ్చరిక. బహుశా ఇది యూట్యూబ్లో ఇప్పుడు లైవ్ రావట్లేదు, కానీ సిగ్నల్ లేక రేపు అప్లోడ్ చేస్తాను. ఈ మెసేజ్ అందరికి మీరు ఫార్వర్డ్ చేయండి. తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి ఇప్పుడు. తల్లిదండ్రుల దగ్గర బాగా తిని వాళ్ళ ద్వారా అంతా చూపించుకొని వాళ్ళ డబ్బులంతా కొట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు మీకు పెళ్ళిళ్ళు ఎందుకు చేయాలి? మీకు పెళ్ళిళ్ళు చేసి మీకు ఇల్లు కట్టి మీకు భర్తలను తెచ్చి భార్యలను తెచ్చి పురుళ్ళు పోసి మళ్ళీ ఏమన్నా డబ్బులు అయితే ఇచ్చి మీరు మాత్రం మొద్దేరే, కనీసం పట్టించుకోరే. అసలు అమ్మ ఏమవుతుంది, నానే అట్టున్నాడు, అసలు ఏమన్నా పట్టించుకుంటున్నావా? ఆరిపోతావు. నేను అంటలా ఈ మాట, నా చేతులు జోడించి చెప్తాను. బైబిల్ చెప్తుంది. బైబిల్ యథార్థం అండి. బైబిల్ యథార్థం అండి. అందుకే ఆయన నవమాసాలు నన్ను మోసిందని యేసుప్రభువు వారు దేవుని కుమారుడై ఉండి కూడా సిలువలో అమ్మను మర్చిపోయాడండి. ఏమైపోయిద్దో నా తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లిదండ్రులను దూషించు వాని దీపము, అందుకే ఆరిపోతున్నారు. ఇంకా బాగా హృదయాన్ని గుచ్చుకునేటట్టు చెప్పాలంటే ఎగిరెగిరి చేస్తున్నారు అంతే. ఆడపిల్ల అట్టగా తయారయ్యారు, మగపిల్లలు కూడా. తల్లిదండ్రులను దూషించువాని దీపము, అసలు చూడకపోక మళ్ళీ దూషిస్తున్నారండి. ఇప్పుడు ఏం పెట్టాలి నీకు? నీకు పెట్టాలి ఎక్కడో తెలుసా? పెట్టిలో పెడితే సరిపోద్ది. నేను ఎక్కడ పెట్టాలమ్మా? మొన్న అందుకే తెనాల్లో కన్న కొడుకునే తల్లిదండ్రులు ఏం చేశారు? చంపేశారు. వాడితో పడలేకపో దూకులు బాధే వాడితో. దుగుగులు తెల్లారు లేతే డబ్బులు తాగటం తిరగటం ఏదిత్తాం. ఏడపడుతున్నారు. తప్పే కానీ చంపటం పాపం వాళ్ళకి ఎంత బాధ కలిగిందో. ఇప్పుడు వాడి దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. బైబిల్ ప్రకారం సమయం అయిపోతుంది, వివరంలోకి వెళ్ళలేను. కానీ 4వ విషయము, ఎవరి దీపములు ఆరిపోతాయి. కొంచెం వయసు రాగానే అమ్మను పట్టించుకోవట్లా, నాన్న పట్టించుకోవట్లా. వాళ్ళ లోపాలు కనపడుతున్నాయి పాపం అమ్మాయికి అబ్బాయికి. ఎవరిలో? మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదు. వాళ్ళే నిన్ను పెంచిందమ్మా,
వాళ్ళే నవమాసాలు మోసింది. అప్పుడు మంచిది కాదంటే మరి అబార్షన్ చేస్తే ఏడ చచ్చేదానివో ఏడ చచ్చేవాడివో. ఆ తర్వాత నీకు అన్నీ తీసుకొచ్చి పెట్టి ఆయన ఇప్పుడేమయ్యాడు, నీకు మనిషోడు కాదు. సరే, ఏ కొలతో ఆ కొలతే కొలుచుదురుగాక, తల్లిదండ్రులు దూషించు వాని దీపమో ఆరిపోంది. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో ఎవరి దీపము ఆరిపోద్ది. ముగించేస్తాను, నీకు టైం అయిపోయింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో, మరియు ఆయన, మార్కు 4:21, మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము కిందైనను మంచం కిందైనను ఉంచుటకు తేబడదు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 4వదిగా ఎవరి దీపాలు ఆరిపోతున్నాయి అంటే, కొంచెం కింద మంచం కింద ఉన్న దీపాలు ఆరిపోతున్నాయి. దేని కిందండి? కొంచెం కింద, మంచం కింద. ఏంటి దీని అర్థాలు చెప్తా వినండి. కొంచెం అంటే అర్థం ఏంటంటే పెద్దోళ్ళకి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. కొంచెం అంటే పాత రోజుల్లో ధాన్యాన్ని కొలవటానికి ఉపయోగించేది, దాన్ని కొంచెం అంటారు. కొంచెం బట్టర్ అంటారు, ధాన్యం కొలుద్దాం అని కొల పాత్ర అది. ఇప్పుడు కొంచెం అంటే ధాన్యాన్ని కొలిసే పాత్ర. దీన్ని ఇప్పుడు ఆధ్యాత్మిక ఎలా చేయాలంటే, భక్తిని కూడా కొలుసుకుంటున్నారు. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు కంటే ఈ చర్చి వాళ్ళకి వెళ్ళే వాళ్ళు బాగుంటారు రే. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు అందరికంటే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ బాగుంటారు. ఆ అమ్మాయి భక్తి కంటే నా భక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. పాట పాడితేనే ఎందుకు పాడిద్దే, అసలు ప్రార్థన చేయటం రాకపోతే. ఆ ప్రార్థన చేసిద్ది, పాటలు పాడిద్ది, కానీ ఇంట్లోకి వెళ్తే అసలు గడగడలాడిచ్చిద్ది అయితే అందరినీ. వాళ్ళకంటే నేనే మంచిదాన్ని, వాళ్ళకంటే మా అబ్బాయి మంచోడు, వాళ్ళకంటే ఈ సంఘం వాళ్ళే మంచోడు, ఈ సంఘం కంటే ఆ సంఘం వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళకంటే వీళ్ళే మంచోళ్ళు, వీళ్ళకంటే వాళ్ళే మంచోళ్ళు. ఈ మాటలే కొలుచుట అనండి, ఈ మాటలే కొలుచుట. ఇదే కొంచెం కింద పెట్టడం భక్తి. ఈ కొంచెం కింద భక్తిని కొలిచే వాళ్ళు దీపాలు ఏమైపోతాయంట? ఆరిపోతాయి. కనుక వద్దండి, మన భక్తి ఎందు మంది. అయ్యా, ఒకళ్ళతో నాకు పోటీ కాదు, ఒకళ్ళతో నేను అసలు పోటీ లేను. నేనేంటో నా భక్తి ఏంటో, నేనేంటో నా ప్రార్థన ఏంటో నాకు చేతైంది చేసుకుంటానయ్యా. నేను ఎవరిని విమర్శించలేను. నేను అందుకే పరిచయుడు అదే అన్నాడు, ఆ సొంకర్లాంటోని కానే దీపం ఆరిపోయింది. కనుక అసలు ఎవరితో పోల్చుకోవద్దు. ఎవరికి కూడా మీరు మార్కులు వేయబాకండి దయచేసి. మార్కులు వేసారా అప్పుడు మీరు ఎట్టున్నట్టు కొంచెం కింద ఉన్నట్టంటే. రెండోది ఏంటంటే, మంచం కింద పెట్టడం దీపం అంటే దాని అర్థం ఏంటంటే, మంచం కింద దీపం పెట్టడం అంటే అర్థం ఏంటంటే సోమరితనం అనండి. ఏంటది? సోమరితనం. ఇక ప్రార్థన ఉండదు, ఏం ఉండదు. ఇక పొద్దుగూగులు సోమరితనమే. సోమరితనంతో ఉన్న వారి దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి. మంచం సోమరితనానికి, సుఖానికి సాదృశ్యం అండి. సుఖమో సోమరితనం రెండిటికి అలవాటు పడిన వాళ్ళ దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి. వద్దు. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని అయినాయి? 4. మొట్టమొదటి ఎవరి దీపాలు ఆరిపోతాయి అంట? బుద్ధి లేని వారి దీపము ఆరిపోవును. రెండవదిగా భక్తి శూన్యుల దీపము ఆరిపోవును. మూడవదిగా తల్లిదండ్రులను దూషించు వాని దీపము ఆరిపోవును. 4వదిగా కొంచెం కింద మంచం కింద పెట్టేవారి దీపాలు ఆరిపోవును. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసాం అక్కడికి రండి. ఎక్కడ మొదలేసాం? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో 5వది ఆఖరిది, భక్తిహీనుల దీపము ఆరిపోవును. అది సంగతి. ఆ భక్తిహీనుల లిస్టులోని ఈ 4 చేరతారు. భక్తిహీనుల దగ్గర బుద్ధి ఉండదు. 2 భక్తిహీనుల దగ్గర అంతా శూన్యమే, ఏముండదు లోపల. 3 భక్తిహీనులే తల్లిదండ్రులు ఏం చేస్తారు? దూషిస్తారు. 4 భక్తిహీనులే దీపాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? కొంచెం కింద. అంటే కొలుసుకుంటారన్నమాట. నా భక్తి బాగుంది, ఆ అయ్యగారి కంటే ఈ అయ్యగారు బాగున్నారు, ఆ సంఘం కంటే ఈ సంఘం బాగుంది, అందరికంటే మేమే బాగున్నాము, మా ప్రార్థన బాగుంది, మా హృదయాలే బాగున్నాయి. లేదు, కొంతమందికి ఏం పట్టవు, తింటాం పడుకోవటం అంతే.
సుఖానికి అలవాటు పడటం, సోమర్తనానికి అలవాటు పడటం, ఇదే కొంచెం మంచం, ఇలాంటి వాళ్ళ దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి. వీళ్ళు భక్తిహీనులు, భక్తి కలిగిన వాళ్ళు కాదు. అందుకే 5వది ఆఖరిది ఎవరి దీపాలు ఆరిపోతాయి అంటే భక్తిహీనుల దీపము. యోబు గ్రంథం ఒకసారి తిరగండి, ప్రార్థన చేద్దాం. 18 వచనం, యోబు గ్రంథం 18వ అధ్యాయము 5-6 వచనాలు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడు. చాలండి, ఇంకెన్ని అందిస్తాం. ఆ చివర కూడా ఉంటుంది, ఒకసారి చదువు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలో ప్రకాశింపకపోవును, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్ద ఉన్న దీపము. అది నువ్వెంతన్నా పెట్రోల్ పోయి, లేకపోతే కిరసనాలు పోయి, లేకపోతే ఆముదం పోయి, లేకపోతే ఇజ్రాయెల్ దేశం నుంచి స్వచ్ఛమైన ఒలివుల నూనె కూడా తీసుకొచ్చిపోయి, కానీ ఏమి లేకపోతే ఎలాగవయ్యి? భక్తి లేకపోతే ఎలాగో. కనుక మనం ఇప్పుడు 5 విషయాలు విన్నాం. ఇంకోసారి బిగ్గరగా చెప్పండి. 5 విషయాలు ఏంటి? 1 బుద్ధి ఉండాలి, 2 భక్తిలో పుష్టితనం ఉండాలి, శూన్యత ఉండకూడదు, 3 తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి, 4 ఏం చేయాలి? కొలుచుకోవద్దు, సోమర్తనం వద్దు, సుఖం వద్దు, 5వది ఆఖరిది అసలు అన్నిటిని సరి చేసుకుంటే మనలో ఏముండదంటే భక్తిహీనత ఉండదు. ఆ భక్తిహీనత లేకపోతే దీపాలు ఆరిపోవు. ఇవన్నీ సరి చేసుకొనే దావీదు అంటాడు, అయ్యా నా దీపము వెలిగించువాడవు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.